చేరుకుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనలు. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియబిడ్డలారా, మనము గతంలో ధన్యతల గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. బైబిల్ అయితే సెలవిస్తూ ఉంది, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనం. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనయ్యుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తునకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యమును చేయుదురు. ఎవరంట ధన్యులు? మొదటి పునరుద్ధానములో పాలుగలవారు. 2 పునరుద్ధానాలు ఉంటాయట బైబిల్లో, ప్రకటన గ్రంథంలో రాశారు. అయితే ఆ వివరం ఇప్పుడు వదిలేండి, మంచిది. 22వ అధ్యాయం 14వ వచనం. జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుక్కొని వారు ధన్యులు. ఎక్కడికి వెళ్ళాలని గుడ్డలు ఉతుక్కోవాలంట? గుడ్డలు అంటే మీరేమనుకుంటున్నారు, మనం వేసుకున్నాయా? కాదు, రక్షణ వస్త్రాన్ని. రక్షణ వస్త్రానికి ఏం పడుతున్నాయి? మురికి పడతా ఉంది. రక్షణ వస్త్రానికి ఏమవుతుంది? చినుగులు వస్తున్నాయి, అంటే చినిగిపోతుంది, చిమ్మెట కొడతా ఉంది, పాడైపోతూ ఉన్నాయి. దాన్ని ఏం చేస్తూ ఉండాలి? మనము ఉతుక్కుంటూ ఉండాలి. ఎక్కడ ఉతుక్కోవాలి? యేసు యొక్క రక్తములో. ఇలాంటి పరిస్థితి చాలామందిలో లేదు. రక్షణ వస్త్రం పాడైపోయినా ఇష్టమే. రక్షణ వస్త్రము వేసుకోకుండా ఉన్నోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే బాప్తిజం తీసుకోకుండా ఉన్నోళ్ళు. ఆ బాప్తిజం తీసుకుంటేనే రక్షణ వస్త్రం వస్తుంది, లేకపోతే రాదు. మనం బళ్ళో పాస్ అయితేనే సర్టిఫికేట్ వస్తుంది, లేకపోతే రాదు. ప్రియులారా, ఆలోచన చేయండి. అయితే ఎక్కడ మనం భూమి మీద చనిపోతూ ఉంటాం, కానీ బైబిల్ అయితే చెప్తుంది, ఏమని చెప్తుందంటే మనము ప్రభువులో చనిపోవాలంట. 14వ అధ్యాయం 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వీటిని. ఎక్కడ చనిపోతే? ప్రభువునందు మృతులు. యాక్సిడెంట్లోనో, కొట్లాటల్లోనో, నరుక్కోనో, పాము గరిసి చచ్చిపోతేనో, ఏమండి బండి కింద పడి చచ్చిపోతేనో కాదు. దేవుడి పనిలో నువ్వు చేస్తూ 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 ఆయన్ని ఆరాధిస్తూ నడుస్తూ, లోకంలో అనేక మంది నిన్ను బాధ పెడతా ఉంటారు. ఆ బాధలు కూడా భరిస్తూ, అయ్యా నువ్వు తప్ప నాకు ఇంకోరు లేరయ్యా, నువ్వే నా దిక్కయ్యా అని ఆయన పాదాలు పట్టుకొని ఆయన నిమిత్తం చనిపోయిన వారు ఏమన్నాడు? ఏమండి? ప్రభువునందు మృతులు వాళ్ళు ధన్యులు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? దేవుడి రాజ్యంలో ఉంటారు. వాళ్ళు ధన్యులే మరి ఆయన రాజ్యంలో ఉంటే. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతాం. 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం 9వ వచనం. మరియు అతడు నాతో ఇలాగు చెప్పి, గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. ఏమంటారా? ఏమని చెప్తున్నాడు? గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. అందరిని పిలుస్తారండి పెళ్ళికి. పిలవంగా ఎవరిని పిలుస్తాం చెప్పండి? చెప్పాలి. తెలిసిన వాళ్ళు, బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, నువ్వు పనిచేస్తున్న చోట కొద్దిమంది. అంతేగాని మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పిలవు. ఈ చుట్టుపక్కల కనీసం 200 మంది ఉంటారు, అందులో 10 మందిని పిలుస్తావు. మరి అందరిని పిలలేదంటే ఆమెకి మాకు పరిచయాలు లేవు, వాళ్ళకి మాకు పరిచయాలు లేవు, వాళ్ళ కులం వేరు, మా కులం వేరు, మాతో వాళ్ళు మాట్లాడరు. పిలవం, అందరిని పిలుస్తామా? పిలవం.
అలాగే యేసు ప్రభు వారు కూడా పెళ్లి విందు ఒకటి జరగబోతుందట. ఆ పెళ్లి విందుకి పిలవబడిన వారు మాత్రమే ధన్యులట. అంటే అందరికీ లేదు ఆహ్వానం, కొందరికే. ఆ కొందరిలో నేనుంటాను. ప్రపంచం మొత్తం తీసుకోండి, ప్రపంచం మొత్తంలో కూడా కొద్దిమంది లేపబడేది. ఆ పెళ్లి విందులో, ఆ పిలువబడే సమూహములో నేనుంటానా? ప్రశ్న వేసుకో. భూమి మీద ఎలాగైతే పెళ్ళికి అందరిని పిలవమో, అలాగే పరలోకంలో జరిగే పెళ్ళికి కూడా అందరు రారు. బైబిల్ ఒక మాట రాస్తూ ఉంటుంది, దేవుడే రాశాడు అది. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. కొద్దిమంది వస్తారు అందరూ చర్చిలకి, కానీ దేవుడి దగ్గరికి రారు. మన తెలిసిన బాజా భజంత్రులు వినపడుతూనే ఉంటాయి మనకి దగ్గరలో, కానీ ఆ పెళ్లి విందుకి మనకి ఆహ్వానం లేదు. ఆర్భాటంగా తీసుకెళ్తున్నారు పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని, మన ఇంటి ముందే పోతుంది, కానీ ఆ పెళ్ళికి మనకు ఆహ్వానం లేదు కదా. భూ సంబంధంగానే మనం ఇలా అనుకుంటాం, మరి పర సంబంధంగా అలా అనుకోవాలి. ఎవరు ధనిలు అవుతారు? ఆలోచన చేయండి. 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథములోనే 22వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ప్రవచన వాక్యాలు బాగా గుర్తుపెట్టుకోండి. వాక్యాలు వేరు, ప్రవచన వాక్యాలు. 30,000 వాగ్దానాలు బైబిల్లో ఉన్నాయి. దాంట్లో దరిదాపు సగం పైగా ఫుల్ఫిల్ అయ్యాయి, అంటే నెరవేర్చబడ్డాయి. ఇంకా కొన్ని ఉన్నాయి నెరవేర్చబడకుండా. అందుకని దేవుడు ఏమంటున్నాడు? చెప్పా నేను ప్రవచనం, ఒక విపత్తు రాబోతా ఉంది భూమి మీదకి, అప్పుడు వాక్యం దొరకదు. ఏం దొరకదు? వాక్యం ఉండదు. ప్రజలను హింసిస్తారు. ఏమండి, సూర్యుడు ఇత్తడి వెల అయిపోతాడు, భూమి ఇనుము వెల అయిపోతుంది. ప్రవచనం దేవుడు చెప్పాడు. అందుకని ఏమంటున్నాడు? ఈ గ్రంథములో ఉన్న ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. అమ్మో అలా జరుగుతుందంట, నేనుంటానా ప్రభు దగ్గర? ఇలా అయిపోతుందంట, ఉంటానా? ఇంట్లో వాళ్ళు ఒకళ్ళొకళ్ళు కొట్టుకుంటారంట, చంపుకుంటారంట. మా ఇంట్లో అలా జరగకుండా ఉండును గాక. ప్రార్థనలు రావు, ఎందుకంటే ప్రవచనాలు ఏమేమి ఉన్నాయో నీకు గుర్తులేవు, ఏమేమి చెప్పాడో. అవి గైకొను వారికి మాత్రమే ధన్యులు అవుతారు. అంటే భయపడుతూ ప్రార్థన చేసేవాళ్ళు. లేదనుకో, నార్మల్ ప్రార్థన, వాళ్ళని కాపాడు వీళ్ళని కాపాడు. నా కుటుంబము దేవునిలో ఉండాలి, ఉండేటట్లుగా చేయి. బాప్తిజం తీసుకున్నారండి, చర్చికి వస్తున్నారండి, కానుకలు ఇస్తున్నారండి, బైబిల్ అప్పుడప్పుడు చదువుతారండి, పోతే పోతారు లేకపోతే లేదండి, ఇలాగా చెప్తే కుదరదు. దానియేలు పెద్ద పోస్ట్లో ఉన్నాడు, ప్రధానుల్లో ప్రధానుడిగా ఉన్నాడు. అయినా కూడా అతను ఏం చేస్తున్నాడంట చెప్పండి? రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. మరి నువ్వెన్నిసార్లు చేస్తున్నాక? కనీసం ఒకసారన్నా. పొద్దున్న లేచినప్పుడు, మధ్యాహ్నం ఖాళీగా ఉన్నప్పుడు, అన్నం తిన్న తర్వాత, రాత్రి పడుకోబోయే ముందు ఏమన్నా ప్రార్థన ఉందా? కానీ నీకు అన్నీ కావాలి, అన్నీ చేసేయాలి దేవుడు. బడికి పోకుండానే మార్కులు రావాలి. కాపీలు కొట్టి తెచ్చుకుంటావా? లంచాలు ఇచ్చి ఉద్యోగాలకు వెళ్తావా? వాళ్ళు అందుకనే దేశం భ్రష్టమైపోయింది. అన్యాయంగా ఉద్యోగాల్లోకి వచ్చిన వాళ్ళు, లంచాలు కట్టి వచ్చిన వాళ్ళు పాస్టర్లు కూడా ఉన్నారంట. ఆ ప్యారిష్లో నాకు గనక పోస్ట్ ఇస్తే 2 లక్షలు ఇస్తానన్నాడట. ఆ 2 లక్షలు తీసుకొని ఆయన అక్కడ వేశారు. సేవలో కూడా ఉంది ఇది, లంచాలు. ఉద్యోగాలకి లంచాలు, చదువుకోవడానికి లంచాలు,
పాస్ కావడానికి, కాపీలు కొట్టడానికి లంచాలు. నన్ను ఒకసారి వచ్చి తల్లిదండ్రులు, నేను రూమ్లోకి వెళ్ళబోతున్నాను, ఏ రూమ్ వేసారో చూసుకున్నాను. అక్కడ మారుతుంది, ఎప్పుడు ఒకే రూమ్ ఉండదు, మారుస్తారు, రోజుకు ఒక రూమ్ మారుస్తారు. సరే, ఆ తల్లిదండ్రులు ఒకళ్ళు వచ్చి, సార్ మీకు ఏ రూమ్ అన్నాడు. ఫలానా అన్న. సార్ ఆ రూమ్లో మా అబ్బాయి ఉన్నాడండి, కొంచెం ముద్దోడండి, చూసి చూడనట్టు కొంచెం పోండి సార్ అడుగుతున్నాడు. చేయి కూడా పెడుతున్నాడు. ఎంత కావాలి చెప్పండి సార్ ఇస్తానంటున్నాడు. ఏది వాడిని కాపీ కొట్టడానికి నేను అనుమతిస్తే అంటే డబ్బులు ఇస్తాడండి నాకు. నేను భలే స్ట్రిక్ట్గా ఉంటాను, అసలు ముఖం తలకాయ కూడా తెప్ప, నేను అంత కఠినంగా ఉంటాను ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్తే. చాలామంది టీచర్లు కూడా అంటారు, అందుకే అంత కఠినంగా ఉంటావు ఏంటంటే. కోపం, చదువుకోకుండా వచ్చి ఎవరి దగ్గర కాపీ కొట్టి పాస్ అయితే కోపం, లంచాలు ఇచ్చి ఉద్యోగాలకు వచ్చి ఉంటే కోపం, అక్రమంగా సంపాదించుకుంటుంటే కోపం, లేనందం కోసం బ్యూటీ పార్లర్కి వెళ్తే కోపం. నాకు అన్నీ కోపాలే, బైబిల్ ప్రకారం నడవకపోతే భలే కోపాలు వస్తాయి. కానీ నా కోపం దేవుడి నీతిని నెరవేర్చదు, దేవుని యొక్క ప్రేమలో. అదే 22వ అధ్యాయము 14వ వచనానికి వెళ్దాం. 14వ వచనం, జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు. ఎక్కడికి వెళ్ళడానికి ఏ వస్త్రాలు కడతామో మాకు తెలుసు బాగా. ఏంటమ్మో బలి తయారయ్యావే అన్న ఒక ఆమెని, పెళ్ళయ్యా అంది. ఏందాక అట్ట దిగాలుగా ఉన్నావు ఏంటంటే, చచ్చిపోయారయ్యా. చచ్చిపోయేటప్పుడు ఒక రకమైన గుడ్డలు, అంటే స్నానపానాదులు ఏ ఉండవు. పొద్దున్న మామూలుగా స్నానం చేస్తాం, ఇప్పుడు స్నానం లేదు. మాసిపోయిన గుడ్డలు, నలిగిపోయిన గుడ్డలు, వాసన వచ్చే గుడ్డలతోనే ఉంటాం. బాగుంటే లోపల పెట్టిలో ఉన్న పట్టు వస్త్రాలను బయటికి తీసి పనికిరాని గిల్డి నగలను వేసుకొని అద్దంలో 30 సార్లు చూసుకొని పౌడర్ 30 సార్లు కొట్టి పోతూ కూడా మళ్ళీ అక్కడ దిగేటప్పుడు చెమట పట్టుద్దేమోనని అప్పుడు కూడా పౌడర్ డబ్బాలు జోబులో పెట్టుకొని, లిప్స్టిక్ డబ్బాలు లోపల పెట్టుకొని పోతారా? దేవుడి సన్నిధికి వచ్చేటప్పుడేమో పిచ్చి పిచ్చి గుడ్లు కట్టుకొని వస్తారా? ఇది ఏంటంటే రాసింది పెళ్లి విందు, పెళ్ళిది, దేవుడితో వివాహం. లోక సంబంధం వివాహానికేమో మంచి మంచి వస్త్రాలు, దేవుడి సన్నిధికేమో ఏదో మురికియో పనికి మాలియో వేసుకురావటం మంచిది కాదు. ఈ గ్రంథంలోని వాక్యాలు గైకొనివాడు ధన్యులు. తమ వస్త్రములను ఉతుక్కుంటే, చెప్పాను కదా, ఉతుక్కోవడం అంటే రక్షణ వస్త్రం, మురికి పట్టకుండా. నిన్ను చూసిన వాళ్ళు, వీరు క్రైస్తవులు, వీళ్ళు నిజమైన క్రైస్తవులు, వీళ్ళు తప్పు చేయరు, వీళ్ళు అబద్ధం ఆడరు, వీళ్ళింటో పాపం ఉండదు, వీళ్ళింటో అసౌకర్యంగా ఉండదు, వీళ్ళింట్లో అందరూ చదువుకున్న వాళ్ళు ఉంటారు, వీళ్ళింట్లో సభ్యతగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఈ ఇంట్లో తల్లిదండ్రుల మాట వినేవాళ్ళు ఉంటారు, క్రైస్తవులు. అంత్యోదయలో ఉన్నవారు మొట్టమొదట క్రైస్తవులు అనబడిరి అని రాసింది బైబిల్లో. మరి మనం క్రైస్తవులు అని పిలువబడుతున్నారా? మీరు బయటికి వెళ్తే క్రైస్తవులను అంటారా? అనరు. ఎందుకని? భూ సంబంధంగా అన్నిలు వేసుకునే ప్రతి వేషము నీకు ఉంటుంది. కాబట్టి మార్పు లేని జీవితం. మారితేనే కదా ఎవరనేది. ఒక ఆమె గోల్డ్ వేసుకొని వచ్చిందంట, ఎవరు చూసి అన్నారంట, భలే కొన్నావే కొత్తది అన్నారు. ఎక్కడక్క కొనలా పాళ్ళ, మెరుగు పెట్టించుకొని వచ్చానన్నట్టు. ఏం చేసింది? దాన్ని మెరుగు పెట్టింది. కాబట్టి నీ వస్త్రాన్ని ఏం చేయాలి? ఉతుక్కోవాలి. ఉతుక్కుంటే ఇప్పుడు నగ ఎట్లా కనపడింది? మెరుగు పెడితే మెరిసిపోతూ, అలా నువ్వు కూడా దేవుళ్ళో మెరిసిపోతూ ఉంటావు. అది నేను నల్లగా ఉన్నాను ఎట్లా మెరుస్తాను? దేవుడికి నలుపు కాదు మెరుపు, ఆత్మ మెరుపు కావాలి. ఎవరికి? దేవుడికి.
నీ మెరుపు ఎవడికి కావాలి? కాసేపు ఉంటే పోద్ది నీ మెరుపు. ఇంట్లోంచి బయటకు వచ్చినంతసేపు ఆ వాసన. ఒక పావు గంట అవగానే బస్సులో పోయి చేతులు పట్టుకొని నించున్నా కానీ చెమటలు పోస్తుంది, గబ్బు గబ్బు కొడుతుంది. పౌడర్ మేకప్ పాయ, జుట్టు ఎంతో అందంగా దూకుండే పాయ ఎగిరిపాయ, కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు అన్నీ వచ్చేసాయి 4 అడుగులు వేస్తే. బస్సు దిగి కిలోమీటర్ లోపలికి నడవాలంట. దిగంగాని కాలు పెట్టంగానే స్కూల్ వచ్చేస్తుందండి, రాదుగా. ప్రియులారా, ఇంటి దగ్గరే ఈ సోకంతా, కాసేపే ఈ సోకంతా, ఆ తర్వాత ఏముండదు అందరికీ తెలుసు. నేను చెప్పేదేమి నా గురించో నీ గురించో కాదు, అందరు చేసే పని అదే. కొంతమంది ఏమో పౌడర్ డబ్బాలు, దువ్వెన్లు, అలాగే మేకప్ కిట్లు అని కూడా బ్యాగులో పెట్టుకొని పోతారు. మాటికి పోయే బాత్రూంలోనే ఎక్కడో సరి చేసుకుంటూ ఉంటారు. మనకంత అవసరమా? మనకంత అవసరం లేదు. నా దేవుడు చూడాలి. దేవుడు ఏం చూస్తాడంట? బాహ్యాన్ని కాదు, అంతరంగాన్ని చూస్తాడు. అంతరంగంలో నువ్వు కరెక్ట్గా ఉన్నావా లేవా? దేవుని యొక్క ప్రేమలో పిల్లరా, దేవుడు చెప్పిన మాటలను మనం విన్నట్లయితే ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయంలో 7వ వచనం, యెహోవాను నమ్ముకొని వారు ధన్యుడు. ఎవరు ధన్యులు? మరి మీ ఇంటి వాళ్ళంతా నమ్ముకున్నారా? నమ్మితే ఏం చేయాలి? మార్క్స్ వార్త 16:16 ప్రకారం బాప్తిజం తీసుకోవాలి. నమ్మినోడు ఏం కావాలి? బాప్తిజం తీసుకోమని రాసింది బైబిల్లో. దేవుడిని నమ్మిన వారు బాప్తిజం తీసుకోవాలి. మరి బాప్తిజం తీసుకోలేదంటే నువ్వు నమ్మినట్టా కాదా? ఒక పెళ్లి చూపులకి వెళ్ళాం, ఒక అమ్మాయిని ఇష్టపడ్డామన్న తర్వాత ఏం చేస్తాం? తాళి కడతామా లేదా? కదా. ఇవాళ ఎవరో పోస్ట్ పెట్టారు నాకు, ఏంటంటే ఈయన మెసేజ్ కనుక మనం వింటే తాళి కూడా కట్టమని. కానీ ఆ చెప్పిన వాళ్ళే తాళి కట్టించుకున్నారు. ఇంకా వాళ్ళకి ఏం అర్హత ఉంది ఇలా చెప్పడానికి? అర్హత లేదు కదా. పోనీ నీ ఇంటి వారిలో ఎవరికన్నా చెప్పి నువ్వు మోటివేట్ చేయగలవా? లేదు కదా. నువ్వు మోటివేట్ చేయలేవు. నువ్వు పెట్టిన దాన్ని ఎవరు అంగీకరిస్తారు? మొన్న ఆయన పెందుకొస్తాయన వివాహం జరిగింది. వాళ్ళు పెందుకొస్తాళ్ళు మంగళసూత్రం కట్టరు. అయితే ఆ అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ ఆడాడు. వాళ్ళు ఎవరంటే హిందువులు. ఇప్పుడు ఏమైంది? వాళ్ళు అడిగారంట, అయ్యా క్రైస్తవ మ్యారేజ్ చేసుకోండి, కానీ ఒక రిక్వెస్టు, తాళి కట్టాలి అన్నారంట. దేవుళ్ళో ఉన్నటువంటి వ్యక్తి, ప్రీచర్గా ఉన్నటువంటి వ్యక్తి, నలుగురికి చెప్పేటువంటి వ్యక్తి దాన్ని ఒప్పుకున్నాడు. అయితే ఇప్పుడు ఏం లేవు ఆయన దగ్గర, డబ్బులు లేవు పెళ్లి చేయడానికి. అందుకని ఈ నెలలో జరగాల్సిన పెళ్ళి వాయిదా పడింది, జరగల ఈ నెలలో. ఏంటి అని అడిగా, డబ్బులు లేవన్నాడు. సరే వాళ్ళు అన్నారంట, శ్రావణ మాసం కదా మేము చేస్తాం మా దగ్గర అన్నారంట. సరే అందాం అనుకున్నాడు, ఎందుకంటే మొదట పెళ్ళి మంగళసూత్రం కట్టడానికి ఒప్పుకున్నాడుగా, ఇక రెండోది కూడా. అయితే వాళ్ళు అన్నారంట 5 రోజులు పెళ్ళి అంట. అదేందో మరి 5 రోజులు చేస్తారంట పెళ్ళి వాళ్ళు. మరి ఒక రకమైన బీసీ క్యాండిడేట్స్ అమ్మాయి వాళ్ళు, బాగా డబ్బున్నోళ్ళు, డబ్బులు బాగున్నాయి, కోట్లగా ఆస్తిపరులాళ్ళు. కాబట్టి మేము 5 రోజులు పెళ్లి చేస్తాము, మీ దగ్గర డబ్బులు లేకపోతే అన్నారంట. ఈయన ఒప్పుకోలే. మనం దేనికి బద్దులమై ఉన్నాం? అసలు దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఏమేం చేయాలి, ఏమేం చేయకూడదు రాసింది కదా బైబిల్లో. అవన్నీ చేసి, దేవా నీకు స్తోత్రం అయ్యా, ఎంత గొప్ప దేవుడు అయ్యా, నీ అంటే గొప్ప మహనీయుడు లేడయ్యా, నా తోడున్నవాడు అయ్యా, అయ్యా నాకు అది లేనప్పుడు ఇది లేనప్పుడు, నాకు ఉద్యోగం ఉన్నప్పుడు లేనప్పుడు, ఆరోగ్యం లేనప్పుడు, ఇల్లు లేనప్పుడు, అన్ని సందర్భాల్లో తోడైనావయ్యా అని గొప్ప గొప్పగా చెబుతావే.
అంతేనా నడక? మాకు ఎద్దులుండే అని చెప్పానుగా. ఆ ఎద్దులు ఎక్కడి దాకా పోవాలండి? ఇల్లు ఎక్కడో ఉంటుంది, పొలం ఎక్కడో 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పొలం. అక్కడ దాకా పోవాలా లేదు? ఎద్దులు పోపొద్దు దున్నుతాయా? కాబట్టి ఎక్కడి దాకా పోవాలి? పొలం దాకా నడవాలి. నేను నడవలేని దూరం అంటే ఎద్దు కుదరదు. ఇంత దూరం తీసుకొచ్చి నన్ను దున్నిస్తావా అంటే కుదరదు. కొన్ని చేస్తే కుదరదు. అన్నిటి అంతము ప్రారంభమైంది అని రాశాడు దేవుడు. అన్నిటికీ అంతం ఉందంట. హెస్కేల్ అంటాడు, నీ యొక్క వెండి బంగారములు గబ్బిలములకు పారేస్తారన్నాడు. పనికిరావంటాయి. కారణం ఏంటి? ఏదైతే దేవుడు పనికిరాదన్నాడో దానికే మనం విలువిచ్చి మాట్లాడుతూ ఉంటాం. అందుకని దేవుడు చెప్పిన తర్వాత నాకు కూడా 2 గొలుసులు 2 ఉంగరాలు ఉండి తీసి అవతల పారేసి దేవుడు నెరిగిన తర్వాత అన్నప్పుడు మా మిస్సెస్ ఆ ఎమరాల్డ్ రింగి చూద్దాం పెట్టుకుంటా అంటే, ఏంటి నలుగురు చెబుతావు, నువ్వు పెట్టుకుంటావు ఇప్పుడు అంది. నిజంగా నేను పెట్టుకొని వస్తే ఏమనేవాళ్ళు మీరు? ఈడు కూడా యాషదారుడే, చెబుతాడే తప్ప చేయుడు అనుకోరా? ప్రియులారా, ధన్యత సంపాదించుకోవాలి మనం. అయితే యాకోబు పత్రికలో 5వ అధ్యాయము, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయం 11వ వచనం, సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. యోబు ఎంత సహించాడో మీకు తెలుసు. చివరి అధ్యాయంలో 10వ వచనం అనుకుంటాను, 8 నుంచి ఏమనంటుందంటే, దేవుడు మునుపున్న దానికన్నా 2 యోబును ఆశీర్వదించెను. ఎందుకంటే ఈ మాట చదివాం మనం ఇప్పుడు. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. నిజమే, సహించాడు, ధన్యుడయ్యాడు. మరి మనం సహిస్తున్నామా? ఆలోచించి 1వ అధ్యాయము 12వ వచనం కూడా 12వ వచనం, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును. ఎవరు ధన్యులవుతారు? శోధన సహించు. ఇప్పుడు ఆ తల్లికి బాధ వచ్చింది, గత కొన్ని రోజులుగా బాధపడుతూ ఉంది. ఆ శోధన సహిస్తూ ఉంది. సహించకపోతే కుదరదు. బాప్తిజం రక్షణ ఇవ్వదు, మారు మనసే రక్షణ ఇస్తుంది. ప్రియులారా, ఆలోచన చేయండి. ఒక అతనికి రోగం వచ్చింది. రోగం వచ్చిన తర్వాత డాక్టర్ చెప్పాడట, అయ్యా ఇవి ఈ పచ్యం చేయాలి, ఈ మందులు వేసుకోవాలన్నాడట. ఒక 3 నెలలు ఇచ్చారట. సరే, వీడికి ఆగలేక పచ్యం చేయలేదు, సరిగా మందులు వేసుకోవట్లా. 3 నెలలు కాదు కదా, 30 రోజులకే టపా కట్టేశాడు. పచ్యం చేయలేదు, రెండోది సరిగా మందులు వేసుకున్నాడు. మరి ఇప్పుడు వెళ్ళింది ఎక్కడికి? డాక్టర్ దగ్గరికి. మంచిగానే చూశాడు, చెప్పాడు తగ్గుద్దని, కానీ నువ్వే వెళ్ళా. బాప్తిజం తీసుకోబోయే ముందు నీకు చెప్పాం, కానీ నువ్వు వింటలేదు. ఇలా నడుచుకోవాలి, ఇలా ఉండాలంటే అన్నిటికీ చేస్తాను, ఓకే ఓకే అన్నావు. ఆ మందులు సరిగా వేసుకోకుండా పచ్చని తీసుకోకపోతేనే వాడు చచ్చాడే. మరి నువ్వు వేసులో చచ్చిపోవా? బతికుంటావు భూమి మీద, కానీ చచ్చిన వ్యక్తివే. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 1-2 వచనాల ప్రకారం ఏమని రాసి ఉంది? ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయములో
1, 2 వచనాలు మనము చూద్దాం. సార్దీన్ సంఘముతో ఆ దూతకి ఉత్తరం రాయమన్నాడు. ఏమని అంటే, నీ క్రియలను ఎరుగుదును, ఏమనగా నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడివే. బతికే ఉన్నావు కానీ చచ్చిపోయావు. ఎక్కడ? ఆదాం బతికున్నాడు, చచ్చిపోయాడా? ఏదైనా తోటలో నుంచి బయటికి వెళ్ళి బతికే ఉన్నాడు, కానీ ఎక్కడ? లోకంలో బతికున్నాడు. ప్రభువు ఏదైనా తోటలో అతను చచ్చిపోయాడు. నువ్వు కూడా అలాగే ఉన్నావే ఒకసారి ఆలోచించి. బాప్తిజం అయితే తీసుకున్నాం, పచ్చిం చేయమన్నారు, చేయట్లా. సరిగా మందులు వేసుకోమన్నారు, చేయట్లా. ఏంటండి పచ్చిము మందులంటే? పచ్చిమ అంటే ఉపవాసం, అన్నీ తినకూడదు, ఉపవాసం పచ్చిమ అంటే. మందులు అంటే దేవుని సన్నిధికి కరెక్ట్గా రావటం, టయానికి వేసుకోవడం అన్నాడు. మంది బుధవారం, శనివారం, ఆదివారం కరెక్ట్గా టయానికి రావటం. మందులు కరెక్ట్గా వేసుకుంటూ బతుకుతావు. ప్రియులారా, ఈ రోజున చాలామందికి తమ మనస్సులో దేవుడికి స్థానం ఇవ్వట్లేదని రోమాపత్రికలో రాశాడు. అందుకని వాళ్ళు ఎవరికి అప్పగిస్తారట? భ్రష్టమైన మనసుకు అప్పగిస్తాను. అది నా పిల్లల, నీ పిల్లల, సేవకుడా, భార్య, భర్త, ఎవరు లేరు అక్కడ. అందరికీ ఒకటే కామన్ ఇన్స్ట్రక్షన్ అంటారు ఇంగ్లీష్లో. దేవుడిచ్చినటువంటి ఒక హెచ్చరిక అందరికీ కామన్. దేవుని ప్రేమించిన ప్రియులారా, రోమాపత్రిక 14వ అధ్యాయము 2వ వచనం 2 లేకపోతే 12కి వెళదాం, లేకపోతే 12వ వచనానికి వెళదాం. నా తోడు ప్రతి మోకాలు నా ఎదురు వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. కనుక మనలో ప్రతివాడు తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించవలెను. ఏమి అప్పచెప్పాలంట? ప్రతివాడు కూడా దేవుడికి లెక్క అప్పచెప్పాలి. లేకపోతే దేవుడి ధన్యత నీకు రాదు అని బైబిల్ సెలవిస్తాం. 4వ అధ్యాయం కూడా చూద్దాం ప్రియులారా. 4వ అధ్యాయం వెనక్కి రండి. 4వ అధ్యాయము 8వ వచనం లేదా 6 నుంచి చదువుదాం. 6 నుంచి చదువుదాం. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడెవరిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఎవరు ధన్యులవుతారు? తన అతిక్రమములకు పరిహారం అంటే తప్పు చేసావు, ఒకటి పగడగొట్టావు, ఏదో ఒకటి దొంగతనం చేసావు, దాన్ని తిరిగి డబ్బులు ఇచ్చేయాలి. పరిహారం చెల్లించలేదు, చెల్లించకపోతే తన పాపమునకు ప్రాయశ్చిత్తము పొందకపోతే వాడు ధన్యుడు అవడు. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడవుతాడు. తప్పు లేదు, నేనేం చేయలేదు, ఒప్పుకున్నాను, కట్టేశాను, వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చేశాను. ఏం చెప్పాడండి? యోహాసువార్త 19వ అధ్యాయంలో జక్కయ్య ఏమన్నాడు? నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వారికి 4 ఇస్తానని ఇచ్చేశాడు. దేవుడు వెంటనే అన్నాడు, ఇతను కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చింది. తన పాపమునకు పరిహారం అందించినవాడు, తను చేశాడు, అన్యాయంగా సంపాదించుకున్నాడు ఆ డబ్బు. ఎప్పుడు అన్యాయం సొమ్ము ఉండకూడదండి. మా నాన్నగారు ఒకటే నేర్పారు, యథార్థంగా బతుకు, డబ్బు లేకపోయినా నోరు ముసుగుచ్చు అంతే తప్ప అప్పు చేయొద్దు అన్నాడు. అసలు అప్పు కూడా చేయొద్దు అన్నాడు. ఇద్దరు ఉద్యోగస్తులే, కానీ అప్పు చేయకుండా పిల్లల్ని పెంచి 4 పిల్లల్ని చదివించి 4కి ఉద్యోగాలు వచ్చేటట్టు చేస్తే మేము హ్యాపీగా బతుకుతున్నాం, తల్లిదండ్రులను గొప్పగా చూసుకుంటున్నాం ఈ రోజున. అలా దేవుళ్ళకి వచ్చిన నీవు 4 దేవుడి దగ్గరికి తెప్పించేటట్టుగా నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ మనసు, నీ నడక, నీ చూపు
ఆయన కొనుక్కున్నాడు కాబట్టి అపోస్తల కార్యగ్రంథం 28 ప్రకారంగా రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు కాబట్టి మనం ఆయనకి దాసులమే తప్ప లోకానికి దాసులం కాకూడదు. మళ్ళా తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో రాసినట్టుగా పూర్వం మనం చెడిపోయిన వారమే, ఇప్పుడు యేసు చేత కడగబడిన వారు. మారాలి. ఇంకా పాత బుద్ధులేనా? ఇంకా అలోకాసులేనా? ఈ మధ్య ఒక అతను తాగి 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 చచ్చిపోయాడు. బతుకున్నప్పుడల్లా అతన్ని పీడించి ఏమండి ఆ నగలు కొని ఈ చీరలు కొని గొడవ పెట్టేది భార్య. చచ్చిపోయాడో లేదో శవం అక్కడ ఉందండి. కొడుకులు 2 అనుకుంటాను, ఒక కూతురు అనుకుంటాను, లేకపోతే 2 కూతురు ఒక కొడుకు అనుకుంటాను. ఆస్తి కోసం గొడవ పడుతున్నారండి శవం అక్కడ ఉండగానే. ఏమిచ్చావు? నువ్వు తాక్కుండా డబ్బు దాచిపెట్టి నీ పిల్లల్ని చదివించలేరు. వాళ్ళు పెద్ద చదువుకోవాలి, ఏదో కూలినాలి పని చేసుకుంటున్నారు వాళ్ళు. ప్రియులారా, ఇక కోపం వచ్చింది భార్యకి. మామూలుగా ఉండమోపులు అన్నీ తీసేస్తారు కదండి. తీసుకోండి తీసుకో ఏమండి, ఎంత బాధ వేసిందంటే ఆ భార్యకి. శవం అక్కడ ఉండగానే తగాదా పెట్టుకున్నారు ముగ్గురు వచ్చి. ఇంకొకడు వచ్చి వాళ్ళ తమ్ముడు వచ్చి నాకు ఇందులో వాటా ఉంటుంది అంటాడు. గందరగోళం. ఏంటంటే నువ్వు తాక్కుండా ఉండి చక్కగా ఉంటే బతికేవాడు, కాలు తీసేశారు, కట్టు కడితే వాళ్ళు డాక్టర్లు అన్నారంటే వీడు పోతాడే. కానీ ఏం పరిస్థితులండి? చక్కగా నువ్వు బతికి పిల్లలకి మంచిగా చదువు చెప్పించి వాళ్ళు ప్రయోజకులైతే, నువ్వు రూపాయి ఇవ్వకపోయినా, నగలు ఇవ్వకపోయినా, ఇళ్ళు ఇవ్వకపోయినా వాళ్ళ యొక్క ఉద్యోగాలతో వాళ్ళు చక్కగా బతుకుతారుగా. మేము బతుకుతున్నాం కానీ నలుగురం, మా మిస్సెస్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ బతుకుతున్నారుగా చక్కగా ఉద్యోగాలు సంపాదించుకొని. వాళ్ళు ఏం ఆస్తులు ఇచ్చిపోలేదుగా అమ్మా నాన్నలు. మంచి ప్రవర్తన, ధన్యత కలిగిన జీవితం నీవు పొందుకోమని బతిమిలాడుకుంటా ఉన్నాం. కాబట్టి నీ జీవితంలో దేవునికి ఇష్టమైన బ్రతుకు, ప్రభువులోకి వచ్చావు కాబట్టి, ధన్యత పొందాలి కాబట్టి, ఆ ధన్యతని పోగొట్టుకోకూడదు కాబట్టి, దేవుడి రాజ్యానికి వెళ్ళాలి కాబట్టి, ముందుగా దేవుడు అన్నమాట మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, నా రాజ్యమును నా నీతిని వెతకండి. మీరు ఏమేమి అడుగుతున్నారో అవన్నీ నేను ఇచ్చేస్తా. ఏమంటున్నాడు? మీరు ఏమేమి అడుగుతున్నారో అవన్నీ నేను మీకు ఇచ్చేస్తా. కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఒకటే. ఏం చేయాలంటే నా రాజ్యమును, ఏమండి, నీతిని వెతకండి. 28వ వచనం, వస్త్రములను గూర్చి మీకు చింతింపనేలా, అడవి పూలు ఎలాగా ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఉడకవు, అయినను సమస్తమైన వైభవం కలిగి ఉంటాయి. నేడుండి రేపు పోయిలో వేయబడు అడవి గడ్డినే దేవుడు అలాగలా అలంకరిస్తే అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయను కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారించరు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించు. ఎప్పుడు ఆయన్ని వెతికినప్పుడు అవన్నీ నేను ఇచ్చేస్తాను మీకు. ఎవరిని అడుక్కోవాల్సిన పనిలే. అమ్మా చీరై, అమ్మా నగలి, యావండోయ్ అది కొని ఇది కొని. భర్తే ప్రేమగా ఇది కొనుక్కో అని ఇవ్వాలి. ఎప్పుడు నువ్వు దేవుడు రాజ్యాన్ని నీతిని వెతికితే. ధన్యత నీకు కావాలి అంటే దేవుడు చెప్పినట్టుగా నడవాలి. మొదటంతా ఏదో ఇష్టం వచ్చినట్టు నడిచి అన్నీ కోల్పోయిన తర్వాత అయ్యో అని ఏడిస్తే కుదరదు. అయిపోయింది, సమయం అయిపోయింది అన్నాడు ప్రకటన గ్రంథంలో.
సమయం లేదిక, రక్షణ పొందే సమయం లేదిక, పోయింది, అయిపోయింది టైము. కాబట్టి ఏదైనా లోతుగా వాక్యం చెబితేనేమో అర్థం చేసుకోరు, పై పైన చెబితేనేమో కేకలేస్తూ ఉంటారు. నువ్వు ధన్యత పొందే వ్యక్తిగా దేవుడిలో ఉండును గాక. అలాంటి దీవెనతో నువ్వు నింపబడుదువు గాక. మోకరించండి, ప్రార్థన చేస్తాను.